జాలి లోపలికి వెళ్ళిపోయింది. అదే వేరే జాలి అండి, ఇక్కడ జాలి అది వేరే జాలి. ఇంకోటి ఉంటుంది కదా ఇక్కడ పేర్లగా. మీరు ఏ మీరు ఓకే మేడం పక్కరండి కూర్చున్నా అంతే కదా. ఎన్ని మీటర్లు వచ్చింది రికార్డ్ పెట్టుకో. మహాజలం లైవ్ ఉంది. సింహాచలం అడుగు సింహాచలం పెట్టుకో. ఇష్యూ అది సరిపోయింది. మమ్మల్ని దుక్కులు పెడితే సరిపోయిన పెంచుకెళ్ళిపోయారు. ఎవరు రాకండి, ఎవరు రావద్దు. పక్కన కింద ముందు కింద జాయింట్ చూడండి. ముందుకు వచ్చి జరిగిపోయింది అంటే అక్కడ బాండ్ అవ్వలేదు. ముందుకు వచ్చి బాండ్ అవ్వలేదు కదా. బాండ్ అవ్వ జరిగిపోయింది అంటే టెంపరీగా కంప్లీట్ కలిసిపోయింది. వాసు నేను వచ్చేస్తాను, ఒక అరగంట వచ్చేస్తాను. ఓకే ఓకే మట్టి మాలి పడుతుంది. ఈ ప్రోడక్ట్ ఈ టోటల్ రన్నింగ్ లో వాళ్ళంతా పడిపోయింది. అంతే ఇదంతా ఏర్ వేసి మనుషులు తీసి ఏర్ వేసింది. ఇదంతా కింద ఏముంది, మన స్లాబ్ ఉంది. ఇది ఏంటి ఫ్లోరింగ్ ఏంటి? ఇప్పుడు మనం వ్యక్తుల ఫ్లోరింగ్ అంతా కొండలా కనబడుతుంది. బట్ ఈ ఫ్లోరింగ్ ఒరిజినల్ ఫ్లోరింగ్ లేనే లేదు. పడిపోతారమ్మా, పడిపోతారు పడిపోతారు. అంటే అటే దింపండి, దింపండి. పడిపోతాయి మళ్ళీ ఏం కూడా మళ్ళీ బాగోదు. ఎవరికి ఏంటి నువ్వు వచ్చే అయితే ఇక్కడ మన బయట పెట్టిన దగ్గర వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన మైకంట ఏకాదశి అది ఇచ్చిన ఆ రోజు పాసల కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయవిదాకరం చూసాం ఇప్పుడు అన్నీ కూడా. అయితే పవిత్రమైన ఈ స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమంజసమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాం మనం ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే
ఇదే రాజ్యాంగం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి ఆ ఆత్మలకి మరి భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుకుందాం.